రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సలార్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇక మొదటి రోజు 150 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే సలార్ వారి అంచనాలను తారుమారు చేసింది. ఊహించిన దానికంటే ఎక్కువే వసూళ్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 130 కోట్ల రూపాయల షేర్ 178.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 49 కోట్ల షేర్ 60 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే సలార్ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు రిలీజ్ అయిన డంకీ ప్రశాంత్ నీల్ మేకింగ్ ముందు నిలవలేకపోయింది. సలార్ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రేక్షకులు డంకీ వైపు చూడటం లేదు. దీంతో డంకీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాల్లో సలార్ మూవీ 3వ స్థానంలో నిలిచింది. 223 కోట్లతో RRR సినిమా మొదటి స్థానంలో ఉండగా 214 కోట్లతో రెండో స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది. 3వ స్థానంలో శుక్రవారం రిలీజ్ అయిన సలార్ సినిమా నిలిచింది. 163 కోట్లతో KGF 2, 140 కోట్లతో లియో సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు 2023లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సలార్ రికార్డులకెక్కింది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన టాప్ 5 సినిమాలు సౌత్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. ఇందులో టాప్ 3లో RRR, బాహుబలి 2, సలార్ సినిమాలు నిలిచాయి. 4, 5 స్థానాల్లో మాత్రం KGF 2, లియో సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 5 సినిమాల్లో బాలీవుడ్ సినిమాలు దరిదాపుల్లో కూడా లేవు. ఒక్క జవాన్ సినిమా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 126 కోట్లు వసూలు చేసి 7వ స్థానంలో నిలిచింది. మరోవైపు వరల్డ్ వైడ్ ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల్లో 4 సినిమాలు ప్రభాస్ హీరోగా నటించినవే. దీన్ని బట్టి ప్రభాస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది. బాహుబలి 2 సినిమా తర్వాత కథల ఎంపికలో కాస్త తడబడిన, వరుసగా 3 ఫ్లాప్స్ వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. సలార్ సినిమాకు కూడా అదే జోరు కనిపించింది. ఇక వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే కల్కి సినిమా ఈ రికార్డులను మొత్తం తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.